సో ఇదిగోండి మనం ఏంటంటే బెడ్ ల్యాంప్స్ ఇది ఏంటంటే రిమూవబుల్ నేనైతే రెడీ అయితే చేశాను. సో ఈ వీడియో మొత్తం చూడండి. మీకు బెడ్ ల్యాంప్స్ ఇది అరౌండ్ మనకు 5 రూపీసే కాస్ట్ పడుతుంది. ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ అండ్ రెసిస్టర్స్ ఇవన్నీ కూడా 2 to 3 రూపీస్ పడుతుంది. ఇది మీకు ఆల్రెడీ ప్లగ్స్ అయితే ఉంటాయి మీ దగ్గర. ప్రతి ఒక్క సెట్ని కూడా రెండు తెచ్చుకోండి. అరౌండ్ 5 రూపీస్ అయితే పడుతుంది. ఎందుకంటే ఒకవేళ పాడైనా కూడా మళ్ళీ మీరే రిపేర్ చేయడానికి ఒక ఫీమేల్ అంటే మెయిల్ ప్లగ్ అయితే ఒకటి కావాలి. సో అది మీ దగ్గర దొరుకుతుంది. దగ్గరలో ఉన్న 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తే కూడా మనకి ప్లగ్ అనేది దొరికిపోతుంది. దాని ద్వారా నేను యూటిలైజ్ అయితే చేశాను. సో చూడవచ్చు ఎంత ఈజీ అండ్ కాంపాక్ట్ ఉందో. నాకైతే బాగా నచ్చింది. సో నేను 2 సెట్లు రెడీ చేసుకున్నాను. నేను ఎక్కడ కావాలంటే అక్కడ బెడ్ ల్యాంప్ని అయితే పెట్టుకోవడానికి. సో మీరు కూడా ఇలానే రెడీ చేసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇంకేందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం మీకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక ప్లగ్ని. సో ప్లగ్ నేను ఇలా తీసుకున్నాను. మీకు వేరే విధంగా కూడా సెట్ చేయవచ్చు. నేను ఎందుకంటే ఇది మనకి రిమూవబుల్ అంటే ఎవ్రీ టైం కూడా మనం రిపేర్ చేయడానికి వీలుగా ఉండేటట్టు నేను బెడ్ ల్యాంప్ని అయితే అటాచ్ అయితే చేశాను. సో ఇలా తీసుకున్నాం కదా. సో దీంతోనైతే పని ఉంటుంది. సో దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టేద్దాం. సో ఈ 2 ఉన్నాయి కదా, వీటితోనైతే మనకి ఇప్పుడు అవసరం అయితే ఉంది. అండ్ దీని తర్వాత ఏంటంటే నేను 4K7 అంటే 4.7K రెసిస్టర్ని అయితే తీసుకున్నాను. ఇంకొక రెసిస్టర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఏంటంటే 100K రెసిస్టర్ని అయితే వాడుతున్నాను. 100K రిజల్ట్స్ నాకైతే బెస్ట్ వచ్చాయి. అంటే 100K రెసిస్టర్ వాడిన తర్వాత బెస్ట్ రిజల్ట్స్ అయితే నాకు వచ్చాయి. నేను ఆల్రెడీ ఒకటి రెడీ అయితే చేశాను. దాన్ని ఇంచుమించుగా ఒక 4 hours రన్ చేసి అయితే చూసాం. సో మాకు పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు ఎల్ఈడీస్ అయితే కావాలి. సో మీకు ఏంటంటే మీకు ఎన్ని ఎల్ఈడీలు తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే మీకు డిఫరెన్స్ చెప్తాను. సో నేనైతే ప్రజెంట్ నా దగ్గర వైట్ ఎల్ఈడి ఉంది. సో ఇందులో కలర్స్ ఉంటాయి. అంటే ఈ వైట్ ఎల్ఈడే ఇలానే ఉంటుంది ఎల్ఈడి. కాకపోతే ఏంటంటే బ్లూ, రెడ్, గ్రీను ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఇస్తుంటారు. కానీ ఇది వైట్ కలర్. సో వైట్ కలర్ అయితే మనం తీసుకున్నాం. బెడ్ ల్యాంప్ మ్యాక్సిమం వైటే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే వేరేవన్నీ కూడా మన కళ్ళకు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి. సో మనకేంటంటే ఈ వైట్ అయితే కనుక పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీటితోనైతే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒక్కొక్క రెసిస్టర్ని అయితే నేనైతే తీసుకుంటాను. అండ్ ఎక్స్ట్రాగా ఒక వైర్ పీస్ని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే వైట్ ఎల్ఈడిని తీసుకున్నామో సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో పాజిటివ్ ఏదైతే ఉందో అది సన్నగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇటు సైడ్ ఉంది కదా, ఇది పాజిటివ్, ఇటు సైడ్ ఉన్నది నెగిటివ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్గా వీటిని కంఫర్ట్గా అంటే మనకి ఎలా కంఫర్ట్ ఉందో అలా తీసుకొని ఈ 4.7K రెసిస్టర్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. ఇలా పెట్టేసి ఇలా, అండ్ ఇటువైపు కూడా అంతే సేమ్. సో ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్కి నెగిటివ్ అలా అంటూ ఏమీ ఉండదు. ఎలా అయినా మీరు అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కనెక్ట్ చేశాను. అండ్ ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా గమనించుకోండి. సో ఇలా వచ్చింది కదా. దీనికి ఇంకేంటంటే ఒక సైడ్ 100K రెసిస్టర్. సో నేను ఇటు సైడ్ రెసిస్టర్ని అయితే 100K రెసిస్టర్ని అయితే పెట్టుకున్నాను. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇటు సైడే పెట్టాలి అన్న ఇంపార్టెంట్ రూలు అలాంటివి ఏమీ లేవు దీనికి. మీరు సింపుల్గా ఎలా అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇలా కన్వీనియంట్ ఉంది. సో అందుకని నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో సింపుల్గా దీన్ని ఇలా ఫోల్డ్ అయితే చేసేయాలి. అండ్ ఇంకొక వైపు వచ్చేటప్పటికి ఏంటంటే మనం వైర్ కేబుల్ని అయితే నేను తీసుకున్నాను. ఈ వైర్ని కూడా మనం అటాచ్ అయితే చేసేసేయాలి. మన బెడ్ ల్యాంప్ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో కాకపోతే ఏంటంటే దీన్ని మనం 220 voltsకి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను చేసిన ఏదైతే సెట్టింగ్స్ అంటే నేను రెసిస్టర్ని వాడానో అవి అరౌండ్ 2.8 volts నుంచి 3 volts సప్లై అయితే అవుతుంది. సో మనం ఇక్కడ ఇది వాడుతున్నాం ప్లస్ ఇది వాడుతున్నాం. సో ఇక్కడ 4.7K రెసిస్టర్ ఇది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 100K రెసిస్టర్. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ నేనైతే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది ఉంది చూసారా, దీనిలో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించారా, నేను రెండింటిని అయితే ఈ విధంగా ఫిట్ అయితే చేసుకున్నాను. సో మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఏంటంటే సింపుల్గా దీనిలో అయితే అటాచ్ అయితే చేసేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ మనం అయితే రెడీ అయిపోయింది. సో ఇలాంటిది ఇంకొకటి ఆల్రెడీ ముందే రెడీ అయితే చేశాను.
సో మనమైతే 2 బెడ్ ల్యాంప్ని అయితే రెడీ అయితే చేసుకున్నాం. ఈ రెండింటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను. సో మనం రెడీ చేసింది ఇప్పుడు ఇది. సో ఇది ముందే రెడీ చేశాను. రెండిట్లో సేమ్ 100K రెసిస్టర్ అండ్ ఇంకోటి ఏంటంటే 4.7K రెసిస్టర్ని అయితే వాడాం అండ్ ఒక ఎల్ఈడి వైట్ ఎల్ఈడిని అయితే తీసుకున్నాం. సో మనకి రెడీ అయ్యాయి కదా. సో వీటిని అయితే మనం టెస్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ చేసుకుంటాను. సో పెడుతున్నాను, ఆన్ చేస్తున్నాను, లైటింగ్ అయితే వెలిగింది. సో ఒకసారి మీరు అందుకు చూడొచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో లైవ్ మొత్తం రూమ్ లైటింగే. సో మీరు పైన అయితే చూడొచ్చు. ఇక నా చేయొచ్చు, మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా? సో సో బెడ్ లైట్ అయితే వర్కింగే. బెడ్ లైట్ ఎలానే ఉంటాయి, ఎక్కువ మొత్తం రూమ్ లైటింగ్ వస్తుంది, నార్మల్ లైట్ అంటారు. బెడ్ ల్యాంప్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. సో సెకండ్ ఇది కూడా రన్ చేద్దాం. సో 2 పెడితే మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే పైన చూడండి. సో ఈ విధంగా రూమ్లో నార్మల్ లైటింగ్ ఉంటుంది, మీకు అంత హెవీగా రాకపోవచ్చు. సో చీకట్లో కదా మనకు అంత తెలియకుండా పోయింది. కాకపోతే ఏంటంటే మీరు లైవ్ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఇది మనకు పర్ఫెక్ట్ వర్కింగ్. సో వీడియో అయితే నచ్చింది అనుకునేస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ట్రై చేయాలంటే చాలా తక్కువ కాస్ట్కి అరౌండ్ మనకి 3 to 5 రూపీస్ మధ్యలోనైతే పడిపోతుంది. ఇంకొకటి మీరు లైఫ్ లాంగ్ వాడాలంటే వీటిని రీయూజబుల్ ఎక్కువ ట్రాన్సిస్టర్స్ అయితే తెచ్చి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.